ఎందుకంటున్నానంటే, ఒక స్టోరీ నేనొక సినిమా చూసా. సినిమా పక్కన పెట్టండి. ఆ సినిమా చాలా బావుంది. సినిమా చాలా బావున్నప్పుడు పెద్ద హీరోనే. హ్మ్. ఒకప్పుడు చాలా పెద్ద హీరో. ఆయన ఇప్పుడు హీరో గాదు. అంత పెద్ద హీరో కాదు. ఓపెనింగ్స్ లేవు. ఓకే. కానీ ఆ సినిమా బావుంది. సినిమా నాకు నచ్చింది. జనాలు లేట్‌గొచ్చారు. చాలా స్లోగొచ్చారు. యెస్ సార్. దానికొక పెద్ద ఫేస్ పడుంటే ఇంకా రీచ్ ఉందును గదా అనిపించింది. అవును కొన్ని సార్. స్టోరీలకి నీడ్. అవును సార్. డెఫినిట్‌గా. అది ఇప్పుడు మాకు రిలీజ్ అప్పుడు కూడా మేము అది ఫీల్ అయ్యాం సార్. సినిమా రిలీజ్ అప్పుడు. హ్మ్. అంటే రిలీజ్‌కి అంటే 'నందు' గారు మాకు 100% ఆయన హ్మ్. బ్లడ్, స్వెట్, సోల్ మొత్తం అన్నీ పెట్టి చేశారు సినిమా. లేదు సార్. ఆయన మామూలు ప్రమోషన్ చేసారా? హాస్టల్‌లో గూడా దూరం చేసారు ఆయన కానీ నేను ప్రమోషన్. 'నందు' గారు ఫీల్ అయింది ఏంటి అంటే సినిమా రిలీజ్ టైమ్‌లో హ్మ్. మనకి రిలీజ్‌కి సపోర్ట్‌కి ఎవరైనా ఒక పెద్దోళ్ళు మన ఎనకాతల ఉండుంటే అవును. సినిమా కొద్దిగా ఇంకా ఎక్కువ రీచ్ ఎళ్ళేది. అవును. సినిమా అవును. ఎక్కువ రీచ్ ఎళ్ళేదని నేను 'నందు' గారు ఫీల్ అయ్యాననమాట. అవును. ఇప్పుడు మా సినిమాకి పెద్ద ఎనకాతల మమ్మల్ని పట్టుకొని కొద్దిగా ముందుకు తోసేవాళ్ళు ఎవరు లేరు సార్. 'నందు' గారు నన్ను తోయడం, నేను 'నందు' గారిని తోయడం. కానీ ట్రైల్ చేసారా? అంటే పేర్లు వదిలేయండి. ఎవరైనా ఏది సార్? ట్రై చేసారా? ట్రై చేసాం ఎవరైనా సార్. వచ్చి సపోర్ట్ ట్రై చేయండి ట్రై అని. చేసాం సార్. సినిమా చూసి అంటే ఈ సినిమా కొద్దిగా హార్డ్ హిట్టింగ్ ఉంటది కదా సార్ సినిమా. అవును. సినిమా చూసి అమ్మో! ఇలాంటి సినిమాలు ఎక్కవండి. సినిమా అంతా హీరోయిన్ ఏడుస్తూనే ఉంది. ఇవెక్కడ వచ్చి చూస్తారు? ప్రమోట్ చేయడానికి కూడా. సినిమా చూసినప్పుడు సార్. అంటే సినిమా ఎవరైనా కొనుక్కుంటారనుకున్నా. ఆహాహా! ఓకే. కొనుక్కుంటారు ఇవన్నీ అనుకుంటే ఫస్ట్‌లో సినిమా చూసి సినిమా అంతా హీరోయిన్ ఏడుస్తూనే ఉందండి. ఆ! ఎవరు అని చెప్పేసి అలాంటివన్నీ హ్మ్. మధ్యలో పెద్దవేర్లే. పెద్ద ప్రొడ్యూసర్‌లే. పెద్దోళ్ళంటే పర్లేదు సార్. బాగా తెలిసినోళ్ళే ఇండస్ట్రీలో. అదేలెండి. అచ్చా! హ్మ్. ఓకే. సో, అలాంటివన్నీ దెబ్బలు బాగా తగిలాయి సార్ సినిమా. హ్మ్. ఫస్ట్ కాపీ రెడీ చేసుకొని ఒక 6 నెలలు కూర్చున్నాం సార్ ఖాళీగానే. ఖాళీగా కూర్చోడంటే ప్రయత్నిస్తున్నాం అనమాట. అదేలెండి. ఇంకా వేరే ఒక ఆయనకి చూపించాం. హ్మ్. ఆయన నవంబర్‌లో సినిమా చూసాడాయన. ఓకే. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌కి రిలేటెడ్ అనమాట అతను. హుహుహు. అతను నవంబర్‌లో సినిమా చూసారు. నవంబర్ ఓకే. 25థ్. గుర్తొచ్చింది. ఆ! సినిమా చూసి సినిమా నాకు బా నచ్చిందండి. ఆ! 'అనురాగ్ కశ్యప్' స్టైల్‌లో ఉంది మీ సినిమా. నాకు తెగ నచ్చేసింది. ఆ! మనం నేను డిసెంబర్‌లో నాకు కొన్ని వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. ఆ! జనవరిలో మనం పెట్టుకుందామండి అగ్రీమెంట్స్ అవిని ఓకే. అని చెప్పి ఫిబ్రవరిలో రిలీజ్‌కెళ్ళిపోదాం అన్నారు. ఆ! సో, అప్పుడు వాలంటైన్స్ డేకి రిలీజ్ చేద్దాం అనుకున్నాననమాట. ఫిబ్రవరి 14థ్‌కి. హ్మ్. సో, ఆయన చెప్పి మమ్మల్ని అలా కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఈ వీక్ బాంబే ఎళ్తున్నాను, అక్కడికెళ్తున్నానని చెప్పి అలా ఒక 3, 4 మంత్స్ టైం వేస్ట్ అయిపోయిందనమాట సార్ మాది. అయిపోయిన తర్వాత ఆయన ఏ కండిషన్స్ చెప్పారో అన్ని కండిషన్స్‌కి ఒప్పుకున్నాం. హ్మ్. అయినా గాని ఆయన డిలే చేస్తూ ఉన్నారనమాట. హ్మ్. ఉంటే ఇంక సరే ఒకరోజు చెప్పేసారింక, "ఇది ఎక్కడ పని అవ్వట్లేదండి మీ సినిమా" అన్నారు. హ్మ్. ఆ రోజు రాత్రి 10:30కి ఎప్పుడో మాట్లాడాననమాట. సారీ. హ్మ్. మాట్లాడితే, "సినిమా ఎక్కడ పని అవ్వట్లేదండి మీకు. ఏమన్నా ఉంటే చూసుకోండి వేరే ఆప్షన్" అన్నారు. అంటే ఆ రోజు కార్‌లో రోడ్డు పక్కన మా ఫ్రెండ్ అఖిల్, ఉదయ్ అని చెప్పాను కదా! ఆళ్ళ ఫ్లాట్ కింద ఉన్నాననమాట. ఆళ్ళప్పుడు ఇంకా రాలేదప్పుడు. కార్‌లో కూర్చొని కొంచెంసేపు అలాగ బాధపడ్డాననమాట కార్‌లో కూర్చొని. ఏంటి సినిమా ఎవరు కొనకపోతే హ్మ్. నా ఫ్రెండ్స్ డబ్బులు పెట్టాడు. ఆ హ్మ్. డబ్బులు సరిపోతే నేను, మా ఫ్రెండ్స్, నా క్లాస్‌మేట్స్ వేరే ఫ్రెండ్స్ ఉన్నారు. అదేలెండి. అనిత, సునీత, ఇలా కామరాజు ఇలా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా చిన్న చిన్న అమౌంట్స్. చాలా చిన్న చిన్నవనమాట. నాకు సపోర్ట్ చేయడానికి వాళ్ళు నా వైఫ్ గోల్డ్ ఇవన్నీ అంటే ఇవన్నీ సినిమాలు జనరల్‌గా అందరూ చేసేదే. అందరూ చేసారు. అవన్నీ కానీ కాకపోతే ఏంటంటే నేను డౌట్‌లోకెళ్ళిపోయానమాట. ఇప్పుడు సినిమా ఎవడో కొనకపోతే ఏంటి నా లైఫ్ ఏమైపోద్ది? వీళ్ళందరూ నన్ను నమ్మేసి డబ్బులు పెట్టారు. మా మా తమ్ముడు ఫ్లాట్ అమ్మేసి తను అవును. డబ్బులు అవును. ఇవన్నీ చాలా అయ్యాయన్నమాట సార్ అవన్నీ. ఈ సినిమా ఎవరు కొనుక్కోకపోతే ఏమైపోతాను? నా లైఫ్ ఏమైపోద్ది? హ్మ్. ఇంకో సినిమా కూడా చేయడానికి ఉండదు. అదే. ఈ సినిమా రిలీజ్ అవ్వకపోతే ఇంకో సినిమా ఎవరిస్తారు సార్ మనకి? అందుకని చెప్పి కానీ ఓన్ రిలీజ్ చేసుకోవడం గూడా అదొక డబుల్ పని. అవును సార్. చాలా కష్టమైన పని. ఓన్ రిలీజ్ చేయడానికి కూడా ట్రై చేయడానికి కొంతమంది దగ్గరికెళ్ళాం రిలీజ్ చేసి పెడతారని చెప్పి. హ్మ్. వెళ్తే వాళ్ళు అదే రిలీజ్‌కి ఇన్ని థియేటర్స్‌కి ఇంతింత ఖర్చవుతది. ఆ అమౌంట్ పెట్టుకోండి అని చెప్పారన్నమాట. చెప్తే అది అవన్నీ మళ్ళీ అప్పటికే ఉన్నవన్నీ అమ్మేసాం సార్ ఆ! యాక్చువల్‌గా. హ్మ్. అమ్మేసి చేసాం. ప్రాపర్‌గా భయపడిపోయానన్నమాట నేను. హ్మ్. హ్మ్. తర్వాత ఎప్పుడైతే అతను సినిమా అవ్వట్లేదని చెప్పాడో, నేను 'ఉపేంద్ర' గారి సినిమాలు బాగా ఇష్టం అనమాట సార్ నాకు. అవును. చెప్పారు మీరు 'ఉపేంద్ర' గారి 'ఉపేంద్ర'. సినిమాలంటే చాలా హ్మ్. ఇష్టం అనమాట. ఇప్పుడు ఆయనది ఏ సినిమా చూస్తుంటానమాట ఎప్పుడైనా నాకు మూడ్ బాగోపోతే. ఓకే. ఆ ఏ సినిమాలోని 'అంబ కళ్ళెర్ర పడితే' సాంగ్‌కి ముందు హ్మ్. ఇలా హ్యాట్ దులిపి తల మీద అవును. పెట్టుకుంటాడనమాట ఆయన. అవును. పెట్టుకొని ఆ సాంగ్ నేను చాలా ఇన్స్‌పిరేషన్‌గా ఫీల్ అవుతుంటాననమాట ఎప్పుడును. ఓకే. ఓకే. మళ్ళీ ఒక్కసారి ఆ సినిమా చూసాను. సరే ఆయన ఎవరో వదిలేసారు. మన సినిమాని మనమే మోసుకోవాలి. మనల్ని ఎవడో మోయడని చెప్పి, ఆ హ్మ్. రోజు నుంచి ప్రతిరోజు ఇంకా అందరిని కలవడం, అందరిని తిరగడం హ్మ్. చేసుకుంటే ప్రాపర్‌గా రిలీజ్ అయిందనమాట సార్ సినిమా నాకు. ఓకే. సినిమా ట్రైలర్ బయటకొచ్చిన తర్వాత ట్రైలర్ రిలీజ్ అయిన సేమ్ డే ఆంధ్ర సీడెడ్ బిజినెస్ అయిపోయింది సార్ నాకు. అవునా? సేమ్ డే అంటే ట్రైలర్ పొద్దున్న ట్రైలర్ రిలీజ్ చూసాకా? ట్రైలర్ చూసాక సార్. ఓకే. ఆంధ్ర సీడెడ్ మార్నింగ్ ట్రైలర్ లాంచ్ అయింది. మా ఈవినింగ్‌కి వచ్చి మాట్లాడుకున్నారు. నెక్స్ట్ డే అగ్రీమెంట్. నెక్స్ట్ డే హ్మ్. అమౌంట్ అడ్వాన్స్. ఓకే. నైస్. యెస్. తర్వాత ట్రైలర్ రిలీజ్ చేసిన ఒక 3, 4 డేస్‌కి అమెజాన్ ఫిక్స్ అయింది సార్. హ్మ్. దాని తర్వాత ఇంకో 1 వీక్‌కి హాట్‌స్టార్ ఫిక్స్ అయింది. హ్మ్. అలాగ అన్ని ట్రైలర్ బయటకొచ్చిన తర్వాత జనాల్లోకెళ్ళింది కాబట్టి
బాగా కొద్దిగా సెట్ అయింది సార్. ఇంత కష్టం ఉంది సినిమా తీసినప్పుడు చాలా ఈజీ నాకు తెలిసి ఇదే చాలా కష్టం Yes, sir. అనుకుంటున్నా ఎందుకంటే తీయడం అందరికి తెలుస్తుంది దానికన్నా నాకు ఇదే ఎక్కువ కష్టంగా అనిపిస్తుంది అంటే అందరి లైఫ్లోని స్ట్రగుల్ ఉంటుంది సార్, అందరి లైఫ్లోని. ఇప్పుడు నా సినిమా ఫీల్డ్, నేను సినిమా నాకు దీన్ని ప్రేమించి వచ్చి అవును ఇది ఇష్టమని చెప్పి, అంటే స్వార్థం ఉంటుంది కదా సార్. నా పేరు స్క్రీన్ మీద చూసుకోవాలి, తెర మీద చూడాలి, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై ప్రణవ్ స్వరూప్ అని తెర మీద చూడాలన్న కోరికతోటి నా స్వార్థంతో నేను జనాల్లోకి రీచ్ అవ్వాలని చెప్పి నేను ప్రేమించి దాన్ని అవును ఉన్నాను కాబట్టి రిస్క్లన్నీ ఫేస్ చేశాను సార్ నేను. ఇవన్నీ లేకుండా డబ్బులు సంపాదించాలంటే ఊర్లో ఒక కిరాణా షాప్ పెట్టుకుని, మాకు అపార్ట్మెంట్స్ కట్టాం, అందులో కింద షాప్ ఉంది, ఆ షాప్లో కిరాణా షాప్ పెట్టుకున్నా, లేకపోతే నేను అంతకుముందు యానిమేషన్ విఎఫ్ఎక్స్ కోర్స్ చేశాను. ఎక్కడైనా వెళ్ళిపోయినా ఏదో ఒక జాబ్, ఏదో ఒక డబ్బులు సంపాదించడం అయితే సంపాదించదు సార్. కానీ డబ్బులు సంపాదించాలనుకోవడం కన్నా డైరెక్ట్గా నాకు ఐడెంటిఫికేషన్ కావాలి అనుకున్నాను అనమాట, దానికోసం సార్. నైస్